హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ నేనున్నది జపాన్లోని ఒకాయామా అనే సిటీలో. ఈ ఒకాయామా సిటీ టోక్యో నుంచి 700 కిలోమీటర్ల దూరం. నేను ఒకాయామాకి మీటింగ్కి వచ్చాను అండ్ మీటింగ్ అయిపోయింది అండ్ ఇప్పుడు వెనక్కి టోక్యోకి వెళ్తున్నాను. టోక్యోకి నేను బుల్లెట్ ట్రైన్లో వెళ్తున్నాను. సో ఒకాయామా టు టోక్యో బుల్లెట్ ట్రైన్ 3 అవర్స్ జర్నీ. అది 3 అవర్స్లో మనం 700 కిలోమీటర్స్ కవర్ చేయబోతున్నాము. సో మొత్తం ఈ వ్లాగ్ బుల్లెట్ ట్రైన్ మీద, ఒకాయామా సిటీ ఎట్లా ఉంది, బుల్లెట్ ట్రైన్లు ఎట్లా ఉన్నాయి, దాని మీద ఈ వ్లాగ్ అనమాట. నేను ఫస్ట్ టైం ఒకాయామాకి రావటము. ఒకాయామా ఎక్కడంటే మీరు ఓసాకా, క్యోతో ఇట్లాంటి పేర్లు వినుంటారు జపాన్ టోక్యో తర్వాత. సో ఓసాకా దాటి, ఓసాకా నుంచి ఇంకొక గంట బుల్లెట్ ట్రైన్లో, 40 నిమిషాలు ఓసాకా నుంచి, అది ఒకాయామా. సో ఇలాగుంది. ఇక్కడ మార్నింగ్ 9:30 అయింది ఇప్పుడు అండ్ మనకి గ్రీన్ సిగ్నల్ పడింది. సో విల్ క్రాస్ ద రోడ్. మనం ఇప్పుడు స్టేషన్కి వెళ్ళబోతున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వింటర్ సీజను, చలి ఎక్కువ ఉంది అండ్ స్ట్రైట్గా ఆ ముందు కనిపించేది మన ఒకాయామా రైల్వే స్టేషన్. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్షన్లో ఉంది. అది జపనీస్ కంపెనీసే టేక్ ఓవర్ చేశాయి ఆ ప్రాజెక్ట్ని. సో ఇప్పుడు నేను మీకు రియల్ బుల్లెట్ ట్రైన్ చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది మన ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్ ఎట్లా ఉండబోతుందో, ఎంత స్పీడ్లో వెళ్ళబోతుందో, ఇంకా లోపల ఉన్న ఫీచర్స్ ఏంటో మొత్తం చూద్దాం ఇవాళ. ఇది ఎయాన్ మాల్. ఇది వన్ ఆఫ్ ద పాపులర్ మాల్స్ ఇన్ జపాన్. కాకపోతే జపాన్లో పార్కింగ్కి స్పేస్ లేదు కాబట్టి ఈ బిల్డింగ్ మొత్తం పార్కింగ్. ఆ వెనకాల కనిపించే బిల్డింగ్, ఈ ముందు బిల్డింగ్, పైన మొత్తం పార్కింగ్. 7 ఫ్లోర్ల పార్కింగ్, 2 బిల్డింగ్స్. జపాన్లో మనకి పార్కింగ్ ఎక్స్పెన్సివ్, అసలు ప్లేసులు దొరకవు పార్కింగ్కి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక పార్కింగ్ స్పేస్ ఉంది అండ్ మంచి వాటర్ ఇట్లా వెళ్తుంది. అండ్ పార్కింగ్ రేట్స్ చూడండి. ఇక్కడ 24 అవర్స్కి 1500 yen అంటే 1000 రూపాయలు. ఒక రోజు పార్కింగ్కి 1000 రూపాయలు పార్కింగ్ ఫీజ్. అండ్ 20 నిమిషాలు పెట్టారనుకోండి పార్కింగ్, అది 120 రూపాయలు పార్కింగ్ 20 నిమిషాలకి. సో ఇక్కడ పార్కింగ్ రేట్స్ ఇవి. యాక్చువల్లీ మనకి జపాన్లో బుల్లెట్ ట్రైన్ అనేది ఎట్లా వాడతారంటే, చాలామంది బిజినెస్ ట్రిప్స్కి వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టోక్యో నుంచి స్టార్ట్ అయ్యి 3 గంటలు జర్నీ చేసి ఓసాకాకి వెళ్ళి మీటింగ్ అంతా ముగించుకొని మళ్ళీ నైట్ షింకాన్సేన్ తీసుకుని టోక్యోకి వచ్చేస్తారు. అంటే 500 కిలోమీటర్ అట్లాగే ట్రైన్లో వెళ్ళి అట్లాగే వచ్చేస్తారనమాట చాలామంది. సో దట్ ఈస్ ద మెయిన్ యూస్ కేస్ ఆఫ్ షింకాన్సేన్, ఈజీ బిజినెస్ ట్రిప్స్. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఫ్లైట్లో లాగా చెక్ ఇన్ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కాలంటే మనం 1.5 గంటల ముందు ఉండాలి ఎయిర్పోర్ట్లో, లేదా 2 గంటల ముందు ఉండాలి. బుల్లెట్ ట్రైన్ ఎక్కాలంటే మీరు 5 నిమిషాల ముందు స్టేషన్కి వచ్చినా చాలు, టికెట్ తీసుకోవడం, చెక్ ఇన్ చేయడం, వెళ్ళిపోవటం లోపలికి. సో ఆ కన్వీనియన్స్ వల్ల బుల్లెట్ ట్రైన్ని చాలా ప్రిఫర్ చేస్తారు జపాన్లో ఎయిర్పోర్ట్ కంటే. పైగా బుల్లెట్ ట్రైన్ అనేది మనకి సిటీలో ఆగుతుంది కదా, వచ్చి రైల్వే స్టేషన్ సిటీలో ఉంటుంది, ఎయిర్పోర్ట్ సిటీ బయట ఉంటుంది. కాబట్టి కన్వీనియన్స్ కూడా చాలా ఉంది బుల్లెట్ ట్రైన్ ద్వారా. ఇక్కడ మనకి చూస్తే ఈ లోకల్ ఒకాయామా హీరో స్టాచ్యూ ఉంది స్టేషన్ దగ్గర. మనం స్టేషన్కి వచ్చేసాము. మార్నింగ్ 9:40 అయింది ఇప్పుడు. అండ్ ఇది ఇక్కడ కార్ పికప్ ట్యాక్సీ స్టాండ్ లాంటిది. మనం వచ్చేసాము ఒకాయామా స్టేషన్. ఇది మన బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఆఫ్ ఒకాయామా. అండ్ ఆ పైకి వెళ్ళి మనం ఇంకా ట్రైన్ ఎక్కాలి అక్కడ నుంచి. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే షింకాన్సేన్ అని ఉంది. షింకాన్సేన్ అంటే పైన, బుల్లెట్ ట్రైన్ అని అర్థం. సో బుల్లెట్ ట్రైన్ వాళ్ళందరూ ఇటువైపు వెళ్ళాలి. ఇదన్నమాట మన ఎంట్రీ. చూసారు ఎంత క్రౌడ్ ఉందో, లగేజ్ బ్యాగులు అన్నీ తీసుకుని వచ్చారు. సేమ్ ఇంకా ఏరోప్లేన్ లాగానే ఇది. సో నా దగ్గర ఆల్రెడీ టికెట్స్ ఉన్నాయి. నేను వెండింగ్ మెషిన్ నుంచి ప్రింట్ తీసుకున్నాను టికెట్స్ని. సో ఇప్పుడు మనం ఆ మెషిన్లో పెట్టాలి టికెట్స్ని. ఇట్లా పెట్టారనుకోండి, అటు నుంచి పైకి వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక స్టాంప్ రెడ్ కలర్ కనిపిస్తుంది చూడండి. ఆ ఎడ్జ్లో రెడ్ కలర్ స్టాంప్ వేసి ఉంటుంది. ఈ టైంకి నేను చెక్ ఇన్ చేశాను ఈ స్టేషన్లోకి. అండ్ మనకి స్టేషన్ లోపల ఇలాగా మొత్తం పైన ట్రాక్స్, టైమింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ పైన ట్రాక్లో చూస్తే మనకి ఇక్కడ టోక్యోకి ఎంత ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ వెళ్తాయో చూడండి. ఇదన్నీ టోక్యోకి వెళ్ళే ట్రైన్స్. ప్రతి 5 నిమిషాలకు ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది. దట్ ఈస్ అన్బిలీవబుల్. ప్రతి 5 మినిట్స్కి ఒక బుల్లెట్ ట్రైన్ ఉంది. మనది కింద లాస్ట్లో 9:52 ఉన్న బుల్లెట్ ట్రైన్, నొజోమి 120 మన ట్రైన్ పేరు. అండ్ చూసారా, ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రైన్. ఇంకొకటి వేసారు 5 నిమిషాలకి, 6 నిమిషాలకి ఇంకొక ట్రైన్ టోక్యోకి. సో అంత డిమాండ్ ఉంటుంది అనమాట టోక్యోకి. అండ్ ఇది వేరే వైపు వెళ్ళేది. ఒకటి టోక్యో వైపు, ఇంకొకటి హిరోషిమా వైపు కానీ నాగసాకి వైపు వెళ్ళేవన్నీ ఇటువైపు ఉంటాయి. సో ఇదన్నమాట ఇక్కడ మొత్తం.
మన ప్లాట్ఫామ్ వచ్చేసి 24 ప్లాట్ఫామ్ మనది. సో 24కి వెళ్ళిపోదాము. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎక్కే ముందు లాంగ్ జర్నీ కాబట్టి ఏదైనా ఫుడ్ కావాలనుకోండి, ఇట్లా 7-Eleven స్టోర్స్ ఉంటాయి. ఆ 7-Eleven నుంచి ఫుడ్ తీసుకుని ఎక్కేస్తారనమాట ట్రైన్ని. అంతేకాకుండా రెస్టారెంట్స్ ఉంటాయి కింద, వెయిటింగ్ చేసే వాళ్ళు తింటూ కూర్చోవచ్చు. మనది ఇటువైపు 23, 24. సో ఇటు ఎక్కాలి మనం. ఇది మన బుల్లెట్ ట్రైన్స్ సిట్యుయేషన్. ఇక్కడ చూసారు, ఇక్కడ ఒకటి ఆగింది ఆల్రెడీ, నొజోమి 118. ఈ ట్రైన్ నెంబర్ 118, మనది 120. సో చాలా పెద్ద ట్రైన్, ఒకేసారి 2000 మందిని తీసుకెళ్తుంది ఈజీగా. సో ఇది ఇంత పెద్దగా ఉంటుంది అనమాట బుల్లెట్ ట్రైన్ లెంత్. ఆ చివరి వరకు ఒక 18 బోగీలు ఉంటుంది బుల్లెట్ ట్రైన్. ప్లాట్ఫామ్ మీద కూడా మనకి ఇట్లాంటి 7-Eleven స్టోర్స్ ఉంటాయి. కన్వీనియన్స్ కోసం ఏదైనా ఫుడ్ కావాలన్నా వెంటనే కొనుక్కోవచ్చు వచ్చి. సో చూసారా, ట్రైన్ కోసం అందరు ఎలాగ లైన్లో నుంచున్నారో. ఇంకా ట్రైన్ రాలేదు, కానీ ఎవరు భోగి ముందు వాళ్ళు ఉంటున్నారు. సో ఇది ఒక బుల్లెట్ ట్రైన్ వస్తుంది చూడండి. ఇది టోక్యోకి వెళ్ళే ట్రైన్ ఇది. సో ఇలాగా మెల్లమెల్లగా ఎవరు తోసుకోకుండా నిదానంగా ట్రైన్ ఎక్కుతారు. సో ఈ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్ వస్తుంది. ఈ విధంగా స్టేషన్ మాస్టర్స్ మొత్తం చెక్ చేస్తారు, అన్నీ బాగున్నాయా లేదా, కండిషన్ అంతా అని. ఇట్లాగా ఇదిగోండి, ప్లాట్ఫామ్ మీద ఇంత స్పీడ్ అందుకుంది ట్రైను. ఇప్పుడు నెక్స్ట్ మన ట్రైన్ రాబోతుంది, నొజోమి 120. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇంత క్లియర్గా ఉంటాయి, ఎక్కడ ఏ కార్ ఆగుతుంది, ఏ ట్రైన్కి. ఇక్కడ మనకి రకరకాల షింకాన్సెన్స్ ఉన్నాయి, నొజోమి అని, హికారి అని, ఇంకా మిజుహో అని, ఇట్లాంటి పేర్లు. అండ్ ఎక్కడ ఏ కారు బోగి ఆగుతుందో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ 8 ఆగుతుంది చూసారా, మనది నెంబర్ 3. అంటే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి నెంబర్ 3 ఎక్కడానికి. ఇంకోటి చిన్న షింకాన్సెన్ ఉంటుంది, అది ఓన్లీ 8 బోగీలే. మనం ఎక్కేది 16 బోగీలో. సో 8 బోగీల షింకాన్సెన్లో 4 నెంబర్ కార్ ఇక్కడ ఆగుతుంది. కార్ అంటే బోగి, 4 నెంబర్ బోగి ఇక్కడ ఆగుతుంది. సో అలాగా క్లియర్ మనకి సైన్స్ ఉంటాయి అనమాట, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఇలాగ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది ఇక్కడ బోర్డు. అండ్ ఇక్కడ ఇంకొక కన్వీనియన్స్ స్టోర్ ఇది. ఇట్లాగా స్వీట్స్ కానీ, మ్యాగజైన్స్, ఫుడ్, డ్రింక్స్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి వ్యూ మనకి ఎప్పుడూ కనిపించదు బుల్లెట్ ట్రైన్ స్టేషన్లో. మనకి ఫుల్ క్లియర్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ట్రైన్ ఎటు నుంచి వస్తుందో చూసారా. సో మనకి అక్కడి నుంచి మన బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. నేను ఫుల్ చూపిస్తాను మీకు బుల్లెట్ ట్రైన్ రావటం మొత్తం. అక్కడ వెనకాల పర్వతాలు కనిపిస్తున్నాయి మనకి, మొత్తం ఇటు పర్వతాలే. ఇది మౌంటైన్ సిటీ ఒకాయామా. సో మన ట్రైన్ ఇటు నుంచే వస్తుంది. ఇది చూడండి, స్టార్టింగ్ ఆఫ్ ద ట్రైన్ ఇట్లా ఉంటుంది. ఈ ట్రైన్ అసలు టేక్ ఆఫ్ చూడండి, ఇప్పుడే స్టేషన్ నుంచి బయలుదేరింది, కానీ ఎంత స్పీడ్ ఎందుకుందో చూడండి. ఇది జస్ట్ స్టార్టింగే, ఇంకా మిడ్లోకి వెళ్తే అదిరిపోద్ది స్పీడ్. ఓకే, మన ట్రైన్ రాబోతుంది. నేను మీకు చూపిస్తాను మొత్తం మన ట్రైన్ ఎట్లా ఉంటుందో. చూసారా, అక్కడి నుంచి వస్తుంది, మీకు చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు, బట్ నేను చూపిస్తాను చూడండి. అదిగోండి మన బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది. టోక్యోకి వెళ్ళే ట్రైన్ ఇది. సో దట్ ఈస్ అవర్ బుల్లెట్ ట్రైన్ ఇన్కమింగ్, నొజోమి 120 ట్రైన్ నెంబర్. చూసారా, ఇది మన బుల్లెట్ ట్రైన్ ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఇట్లాగా మొత్తం అందరూ లైన్లో నిల్చున్నారు. ఇక్కడ మనకి ఎక్కడున్నా కానీ జపాన్లో ఇట్లా లైన్ ఫామ్ చేస్తారు, ఎటువంటి తొక్కిసలాట లేకుండా. సో ఇది మన షింకాన్సెన్ వచ్చేసింది, మనది కార్ నెంబర్ 3. ఓకే, ఫైనల్లీ వీఆర్ ఆన్ టైం. ఎగ్జాక్ట్లీ టైంకి మనం భోగికి వచ్చేసాము. ఇది ఎంట్రీ 3:15 ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు ప్లాట్ఫామ్ నుంచి ఎంత స్పీడ్ పికప్ అవుతుందో చూడండి. నేను ఏమీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు, ఇది రియల్ టైం స్పీడ్ మీరు చూసేది. ఇంత స్పీడ్లో ప్లాట్ఫామ్లోనే పికప్ అయింది. సో ఫైనల్లీ గుడ్ బై టు ఒకాయామా సిటీ.
ఇప్పుడు చాలా స్పీడ్ అందుకుంది. ఇలాగే చూస్తూ ఉండండి, ఒక లోకల్ రైల్వే స్టేషన్ని మనం ఎంత స్పీడ్గా క్రాస్ చేస్తామో. చూసారా, అంతే 3 సెకండ్స్లో స్టేషన్ని దాటేసాము. ప్రస్తుతం మన స్పీడ్ ఇది 274 km/h. క్రేజీ స్పీడ్ అసలు. ఇది మన కంప్లీట్ లెగ్ స్పేస్. చూసినట్లయితే చాలా స్పేస్ ఉంది ఇక్కడ. ఎస్పెషల్లీ పొడుగున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కగా కాలు జాపుకొని కూర్చోవచ్చు. ఇక్కడ మనం ఐటమ్స్ పెట్టుకునే పౌచ్ ఇది, చాలా స్పేస్ ఉంది. వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇది మనకి ఈటింగ్ ఇంకా వర్కింగ్ స్పేస్. సేమ్ ఫ్లైట్లో ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. దీని మీద మనం 10 kgs వరకు వెయిట్ పెట్టచ్చు. ఇక్కడ థర్డ్ కార్లో వాష్రూమ్ లోగో కూడా పెట్టారు. సో మనకి వాష్రూమ్ ఇక్కడ ఉంది బయట. టోటల్ ఒకవైపు 2 seats ఉన్నాయి అండ్ ఇంకొక వైపు చూస్తే 3 seats ఉన్నాయి. సో మొత్తం ఒక రోకి 5 seats ఇక్కడ. అండ్ పైన లగేజ్ పెట్టుకోవడానికి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. సేమ్ ఫ్లైట్లో ఉన్నట్టే ఉంది. ఎంత స్పీడ్లో వెళ్తున్నామో ఇప్పుడు మనం చూడొచ్చు కిటికీ నుంచి. కరెంట్ స్పీడ్ చూస్తే కనుక 281 km/h అండ్ ఇప్పుడు 284 అయింది. ఇలాగే పెరుగుతుంది. ఇంత స్పీడ్లో కూడా మనం ఖాళీగా ఉన్న వాటర్ బాటిల్ అస్సలు షేక్ అవ్వట్లేదు. ఎక్సలెంట్ టెక్నాలజీ ఇది. ఇదే ట్రైన్ మనకి ఇండియాలో రాబోతుంది. పైన మనకి ఫ్యాన్ ఉంది. మనం స్పీడ్ ఇంకా డైరెక్షన్ సెట్ చేసుకోవచ్చు. ఇటువైపు ఉన్నది ఏసీ. ఇది మొత్తం అందరికీ వస్తుంది. ఇది కవర్లు పెట్టుకోవడానికి లేదా గొడుగులు తగిలించుకోవడానికి చిన్న హుక్ లాగా ఇచ్చారు. సో అంత కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ గురించి ఆలోచిస్తారనమాట జాపనీస్ వాళ్ళు. అండ్ పైన మన సీట్ నెంబర్, నేను ఇప్పుడు 15E కూర్చున్నాను. అండ్ విండో క్లోజ్ కూడా చేయొచ్చు. ఇలాగా కిందకి లాగి మనం విండో క్లోజ్ చేసి పడుకోవచ్చు, ఎటువంటి సన్లైట్ రాకుండా. కింద పవర్ కనెక్షన్ ఉంది. ల్యాప్టాప్స్ ఇంకా మొబైల్ ఫోన్స్ ఇంకా ఏదన్నా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్లాట్ ఇచ్చారు. అండ్ ఇది సీట్ రిక్లైనర్ బటన్. మన కంఫర్ట్ బట్టి మనం రిక్లైన్ అవ్వచ్చు. పైన అనౌన్స్మెంట్ స్క్రీన్, నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది, ఇప్పుడు ఏ స్టాప్లో ఉన్నాము అనేవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. అండ్ బుల్లెట్ ట్రైన్ మొత్తం ఫ్రీ వైఫై. ఇప్పుడు బయటకు వెళ్ళి చూపిస్తాను ఎంట్రీ దగ్గర ఎట్లా ఉందో. ఇది మన ఎంట్రీ దగ్గర ఉన్న విండో వ్యూ చూడండి. ఇక్కడ కూడా మనం నుంచుని రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మెల్లగా జూమ్ బ్యాక్ చేస్తే ఇక్కడ మనకి ట్రాష్ బిన్ ఉంది. అసలు ఎంత నీట్ డిజైన్ చూడండి. చాలా సింపుల్ అండ్ క్లీన్గా డిజైన్ చేశారు ట్రాష్ బిన్ని. అండ్ ఇది మొత్తం ఒక బోగీ వ్యూ. ఒక కార్లో మనకి 20 rows ఉంటాయి. అండ్ ఇది ఆటోమేటిక్ డోర్. ఇక్కడ అర్జెంటుగా స్టాఫ్తో మాట్లాడాలి అంటే ఇక్కడ బటన్ నొక్కి ఆ స్పీకర్ ద్వారా మాట్లాడచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అన్ని సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేస్తాయి. అండ్ ఇటు ఓన్లీ క్యాన్స్ ఇంకా వాటర్ బాటిల్స్ వేసే ట్రాష్ బిన్ ఇది. అండ్ ఇలాగా మొత్తం ట్రైన్ అంతా మనకి CCTV కెమెరాస్ ఉంటాయి. రైట్ సైడ్లో ఈ రెడ్ సైన్ ఉన్నది లేడీస్ వాష్రూమ్ అండ్ లెఫ్ట్లో ఉన్నది జెంట్స్ వాష్రూమ్. ఇక్కడ ఇది హ్యాండ్ వాష్ ఏరియా. మన స్పేస్ ఇది ఫ్రెష్ అవ్వటానికి ఇంకా బ్రష్ చేసుకోవటానికి ఫేస్ వాష్ చేసుకోవటానికి అలాగా. అండ్ ఇది హ్యాండ్ సోప్, ఇక్కడ వాటర్ అండ్ పక్కన మనకి ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంది, హెయిర్ డ్రైయర్ ఇట్లాంటి వాటికి. ఇటు పక్కన లగేజ్ స్పేస్ అనమాట. మనకి ఎక్స్ట్రా లగేజ్ ఉందనుకోండి ఇక్కడ పెట్టి మనం నెంబర్ లాక్ చేసి లాక్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ టూరిస్ట్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ ఈ లగేజ్ స్పేస్. అండ్ ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది. అండ్ ఇది వాష్రూమ్ లోపల చాలా కాంపాక్ట్ అండ్ క్లీన్ డిజైన్ అండ్ మెయింటెనెన్స్ ఉంది. అండ్ ట్రైన్ స్పీడ్లో ఉంది కాబట్టి ఇట్లా రాడ్ పట్టుకోవాలి.
ఒక 3 hours తర్వాత మనం వచ్చేసాము టోక్యో. ఇక్కడ నుంచి ఇంకా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్సే కనిపిస్తాయి. సో ఇవన్నీ జపాన్ టోక్యో లోకల్ ట్రైన్స్ ఇవన్నీ. దిస్ ఈస్ ద యమనోతే లైన్. ఇది చాలా పాపులర్ లైన్ టోక్యోలో. సో వెల్కమ్ టు టోక్యో. సో అన్నీ ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లే టోక్యో స్టార్ట్ అయితే. మనకి ఇది సెంట్రల్ టోక్యో ఇంకా. సో ఫైనల్లీ ఇది మన మెయిన్ టోక్యో స్టేషన్, రైల్వే స్టేషన్ బయట. అండ్ చూసారా బుల్లెట్ ట్రైన్ స్టాప్స్ ఆగింది కూడా. వచ్చేసాం మనం టోక్యోకి ఫైనల్లీ మన ఎగ్జిట్. సో ఇది మన టోక్యో స్టేషన్. ఫైనల్లీ వచ్చేసాము, ల్యాండ్ అయిపోయాము టు ద టోక్యో స్టేషన్. సో ఇది మన షింకాన్సెన్ ట్రాక్స్ అన్నీ. ఫైనల్లీ మన టికెట్స్ని మనం ఆ మెషిన్లో వేసేయాలి. మన టికెట్స్ని ఆ మెషిన్లో వేస్తే మన ఎగ్జిట్ అయిపోవచ్చు డైరెక్ట్గా. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ బుల్లెట్ ట్రైన్ టెర్మినల్. ఇది అటువైపు మనకి లోకల్ ట్రైన్స్ ఉంటాయి అండ్ ఇటువైపు అంతా బుల్లెట్ ట్రైన్స్ అనమాట. సో అలాగా ఇది స్టేషన్. అండ్ మన ఎగ్జిట్ ఇటువైపు ఉంది స్ట్రైట్గా. ఇదిగోండి, ఇందులో మనం వేసేయాలి దీన్ని అండ్ వీ కెన్ ఎగ్జిట్. ఓకే, అంతే. నౌ వీ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ హియర్. ఇది మన కంప్లీట్ నార్మల్ లోకల్ ట్రైన్స్. ఇంకా ఇక్కడ బయట షింకాన్సేన్ టికెట్స్ కొనుక్కునే ప్లేస్ ఇదంతా, టికెట్స్ వెండింగ్ మెషిన్. చాలా క్రౌడెడ్ స్టేషన్ ఇది. చూసారా, మనకి ఎక్కడ చూసినా టూరిస్టులు ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా ఎక్కువగా కనిపిస్తారు ఈ స్టేషన్లో. అండ్ టోక్యో స్టేషన్ ఇంకా దేనికి పాపులర్ అంటే ఇక్కడ గిఫ్ట్స్ ఇవ్వడానికి రకరకాల హై క్వాలిటీ ప్రీమియం స్వీట్స్ ఉంటాయన్నమాట. సో ప్రీమియం స్వీట్స్ యొక్క స్టోర్స్ అన్నీ ఇట్లాగా మనకి ఉంటాయి టోక్యో స్టేషన్ కింద. చాలామంది ఇట్లా క్యూ కడతారనమాట ఆ ప్రీమియం స్వీట్స్ కొనుక్కోవడానికి. ఇక్కడ మనం ఉన్నాము న్యూయార్క్ పర్ఫెక్ట్ చీజ్ దగ్గర. అండ్ అలాగే ఇంకా చాలా రకరకాల పాపులర్ ఐటమ్స్ ఉన్నాయి టోక్యోవి, చీజ్ స్వీట్స్ ఇదంతా. అండ్ ఇలాగా ట్రైన్ దిగిన వాళ్ళు, ట్రైన్ ఎక్కే వాళ్ళంతా స్వీట్స్ కొనుక్కొని వెళ్తారు. సో ఇది మన టోక్యో స్టేషన్ బయట. ఇది చాలా పాపులర్ టోక్యో స్టేషన్ హోటల్. చూసారా, పైన మొత్తం హోటల్ రూమ్స్. ఇంకా టూరిస్ట్ చాలామంది స్టేషన్ పైన ఉన్న హోటలే బుక్ చేసుకుంటారు. చాలా హై డిమాండ్ ఉన్న హోటల్ ఇది. పైన అంతా హోటల్ రూమ్స్ అవన్నీ. అండ్ కింద మనకి టోక్యో రైల్వే స్టేషన్. సో ఇది టోక్యో రైల్వే స్టేషన్ అండ్ పైన అంతా మనకి హోటల్స్ అనమాట. అండ్ ఒకసారి బయటకు వెళ్ళి కూడా చూపిస్తాను. అరే, సో ఇప్పుడే నేను టోక్యో స్టేషన్ బయటకు వచ్చాను. ఎందుకంటే టోక్యో స్టేషనే ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట ఇక్కడ. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది టోక్యో స్టేషన్ది. సో ఒకసారి బయటకు వచ్చి మీకు ఫుల్ వ్యూ చూపిద్దామని వచ్చాను. స్టేషన్ బయట ఎట్లా ఉంటుంది, అక్కడున్న ఆర్కిటెక్చర్ అంతా ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇది మనకి స్టేషన్ బయట. ఇలాగా ఇది క్రాసింగ్ ఏరియా. ఓన్లీ క్రాసింగ్ ఏరియా దగ్గరే క్రాసింగ్ అవుతుంది, ఇంకెక్కడ అవ్వదు. సో వీళ్ళంతా మనకి స్టేషన్లోకి వెళ్ళే వాళ్ళు. అండ్ నేను మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను టోక్యో స్టేషన్ది. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. సో ఫైనల్లీ ఇది మన టోక్యో స్టేషన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి ఫుల్ ఫ్యాషనబుల్ స్టైల్ కనిపిస్తుంది. అండ్ ఇది మన కంప్లీట్ టోక్యో స్టేషన్ వ్యూ. చూసారా, చాలా యూనిక్ ఆర్కిటెక్చర్ ఇది. మనకి జపనీస్ ఇళ్ళతో పోలిస్తే ఈ టోక్యో స్టేషన్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సమ్ యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది టోక్యో స్టేషన్ అంతా. సో దిస్ ఇస్ టోక్యో స్టేషన్. అక్కడ జపాన్ జెండాలు ఉన్నాయి. అండ్ ఇటుపక్క మొత్తం కంపెనీసే ఇవన్నీ. స్టేషన్ బయట చూసారా, అన్ని హై రైజ్ బిల్డింగ్స్ కంపెనీస్తో సరౌండ్ అయి ఉంటుంది అనమాట టోక్యో స్టేషన్. ఇది ఇవాళ ఇట్లా ఉంది, మంచి క్లౌడీ క్లైమేట్, చలి టెంపరేచర్ ఎక్కువ ఉంది. అండ్ మనకి అక్కడ ఆటమ్ సీజన్ నడుస్తుంది. సో చూస్తే చెట్లన్నీ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. ఆకులు రాలిపోయే టైం ఇది ఆటంలో ఇలాగనమాట. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి ఎంపరర్స్ ప్యాలెస్ ఉంటుంది, టోక్యో ఎంపరర్స్ ప్యాలెస్ ఉంటుంది స్ట్రైట్గా. సో దిస్ ఈజ్ కంప్లీట్ టోక్యో స్టేషన్ బయట. సో ఇదండి మొత్తం మన బుల్లెట్ ట్రైన్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.